వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్. సార్, ఈ పర్టికులర్గా తిన్న తర్వాత కూడా చాలా మందికి ఎక్కువగా స్టమక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అసలు దానికి రీజన్ ఏంటంటారు? జనరల్‌గా అండి మనకి ఫుడ్డు తిన్న తర్వాతే మనకి యాసిడ్ జ్యూసెస్ అన్నీ లివర్ గానీ, ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ కానీ రిలీజ్ అవుతాయి. ఓకే. సో మనం తిన్న తర్వాత స్టమక్ జ్యూస్, లివర్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇంటెస్టైన్ యొక్క మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతది. ఓకే. సో తిన్న తర్వాత పెయిన్ ఎందుకు వస్తది అంటే ఈ నాలుగిట్లో ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నా మీకు తిన్న తర్వాత పెయిన్ వస్తది. యాజ్ ఎ సింపుల్‌గా. సో ఫస్ట్ మనం పైనుంచి గనక మన బాడీలో గనక పైనుంచి గనక స్టార్ట్ చేస్తే పేషెంట్ తింటాడు, ఫుడ్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేయగానే ఒక 15-20 మినిట్స్‌లో అతనికి పెయిన్ వస్తది. ఫస్ట్ ఎక్కడ మన ఛాతీ కింద మంటలాగా కానీ లేకపోతే బ్లోటింగ్ సెన్సేషన్, టైట్‌నెస్ లాగా అనిపించింది అనుకోండి, అతనికి మనము అల్సర్స్ ఉన్నాయని చెప్తాం. ఓకే. అల్సర్స్‌లో టైప్స్ ఉంటదండి. స్టమక్‌లో ఉండే అల్సరా, డ్యూయోడెనమ్‌లో ఉన్న అల్సరా. దానికన్నా ఏంటంటే మనం పెప్టిక్ అల్సర్ అని చెప్తాం. అంటే గ్యాస్ట్రిక్ అల్సర్ అని చెప్తాం యాక్చువల్‌గా అన్నమాట. ఇది ఒక కండిషన్. సెకండ్ థింగ్ ఏంటంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నా కూడా పేషెంట్‌కి తిన్న తర్వాత రైట్ సైడ్ రిబ్సిక్ కింద నొప్పొస్తది. లైక్ రైట్ సైడ్. ఎస్. కరెక్ట్‌గా రైట్ సైడ్ రిబ్సిక్ కింద. మనకి లివర్ అయితే ఎక్కడైతే ఇప్పుడు లివర్ ఎక్కడ ఉందో అందరికీ తెలుసు యాక్చువల్‌గా. సో లివర్‌కి కింద ప్లేస్ అన్నమాట గాల్ బ్లాడర్ ఉంటది. ఎందుకు అంటే మనం తిన్న తర్వాత గాల్ బ్లాడర్‌లో ఉండాల్సిన జ్యూస్ డైల్యూట్ అయ్యి మనకి లివర్ డ్రైనేజ్ పైప్ సిస్టంలోకి పుష్ చేస్తుంది. అక్కడి నుంచి మనకి ఇంటెస్టైన్లోకి వస్తుంది. సపోజ్ మీ గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది అనుకోండి, ఆ పుష్ చేసే టైంలో స్టోన్ వచ్చి మనకి గాల్ బ్లాడర్ యొక్క ఎగ్జిట్ పాయింట్ దగ్గర బ్లాక్ చేస్తుంది. సో తిన్న తర్వాత గాల్ బ్లాడర్ పెయిన్ వచ్చింది అనుకోండి, రైట్ సైడ్ రిబ్సిక్ కింద పెయిన్ వస్తే పేషెంట్కి మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్తాం. సో నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేయాల్సి వస్తున్నామని జనరల్గా పేషెంట్ కొంతమంది ఇప్పుడు మనకి 90% పేషెంట్స్ హైదరాబాదు లేకపోతే కొంచెం మెట్రో సిటీస్లోకి వచ్చే టైంకి స్కాన్స్ అవన్నీ అయిపోయి ఉంటాయండి. అయిపోగానే వాళ్ళు కంప్లైంట్ చెప్పరు. ఫస్ట్ కేషీట్ మా ముందు పెట్టేసి రిపోర్ట్స్ చూపించడం మొదలు పెడతారు. మీ కంప్లైంట్ ఏమున్నాయంటే అందులో ఉంది సార్ అంటే, లేకపోతే ఆ డాక్టర్ ఇలా అన్నాడు కదా అని చెప్పేసి. మనము ఒక ప్లేస్కి ఎందుకు వచ్చాము, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి, రిపోర్ట్ని సాల్వ్ చేయడానికి కాదు కదా. అలాంటప్పుడు మీరు రావాల్సిన అవసరం ఏంటి క్యాబిన్కి? మీరు రావాల్సిన అవసరం లేదు ఓపీకి. ఫస్ట్ మన సమస్య చెప్పి డాక్టర్ అడిగితే అప్పుడు పాత రిపోర్ట్ చూపించినా మన సమస్య చెప్పామనుకోండి, ఫస్ట్ డాక్టర్కి ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఈయనకి గాల్ బ్లాడర్లో రాయి ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మీ ప్రాబ్లంకి నేను అనుకున్న సొల్యూషన్ గాల్ బ్లాడర్లో రాయి ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కనుక నేను అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూసినా చేపించినా, ఇప్పుడు మీ కంప్లైంట్ నేను అనుకున్నది గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్ సేమ్ ఉంది అనుకోండి, నేను మీకు గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తే మీ పెయిన్ తగ్గుతుంది అని చెప్తా. మీరేమో పెయిన్ ఎక్కడో చెప్తారు, రిపోర్ట్ ఏమో వేరేగా వస్తుంది, మనం హిస్టరీ చెప్పరు, నేను సర్జరీ చేసేస్తాను మీ పెయిన్ తగ్గదు. అది ఏం చెప్తారంటే సర్జరీ అయిపోయింది కదా సార్ పెయిన్ తగ్గలేదు. అసలు పెయిన్ ఎక్కడ ఉందని చెప్పావు ఫస్ట్. సో అందుకని ఎప్పుడైనా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 2-3 మినిట్స్, బికాస్ వీఆర్ పేయింగ్, అంతే కదా, ఇదేమి సర్వీస్ సెక్టర్ కాదు. మనం పే చేస్తున్నప్పుడు ఒక 2 నిమిషాలు మనమే టైం కేటాయించి డాక్టర్కి కొంచెం ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామనుకోండి, నాకు ఒక ఐడియా వస్తుంది మీకు ఒక ప్రాబ్లం ఉందని. మీరు స్కాన్ రిపోర్ట్లో కూడా అదే ఉందనుకోండి, ఓకే మ్యాచింగ్ సర్జరీ డన్, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అందుకని గాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్న వాళ్ళకి కూడా తిన్న తర్వాత పెయిన్ వస్తుంది. అది రైట్ సైడ్ రిబ్సిక్ కింద. కొంతమందికి ఏంటంటే ఛాతికి బ్యాక్ సైడ్ కి వెళ్తుంది. అంటే మన బ్యాక్ సైడ్ సేమ్ అదే ఏరియాలో బ్యాక్ సైడ్ కి వెళ్తుంది. రైట్ సైడ్, నాట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అదే ఏరియాలో. మన బాడీలో నుండి సపోజ్ హార్ట్ పెయిన్ అంటే హార్ట్ ఏరియాలో ఉంటుంది, లంగ్ పెయిన్ అంటే ఆల్మోస్ట్ లైక్ లంగ్ ఎక్కడ ఉందో ఆ ఏరియాలో ఉంటాయి. కొన్ని ఏరియాలో మైగ్రేటింగ్ పెయిన్, రేడియేటింగ్ పెయిన్ అంటాము. గాల్ బ్లాడర్ ఎక్కడ ఉంటే పెయిన్ కూడా అక్కడే ఉంటుంది. కొంతమందికి కొంచెం బ్యాక్ కొంచెం ఫ్రంట్కి వెళ్తుంది, బట్ కామన్ గా అక్కడే ఉంటుంది యాక్చువల్. కొంతమంది ఏం చేస్తారంటే నావెల్ కి కింద ఎక్కడో చూపిస్తారు పెయిన్ అని, స్కాన్ లో గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉంటాయి, సర్జరీ చేయించుకుంటారు, పేషెంట్ కి పెయిన్ తగ్గదు. అందుకని క్లియర్ గా మనం హిస్టరీ ఇంపార్టెంట్, రిపోర్ట్స్ ఇంపార్టెంట్ యాక్చువల్. కొంతమందికి ఏంటంటే తిన్న తర్వాత అతను మోషన్ కి వెళ్ళడం మొదలు పెడతాడు. దాన్ని మనం ఐబిఎస్ ప్రాబ్లం అంటారు. అంటే స్టమక్ అప్లోడ్ డౌన్లోడ్ అని థియరీ అనమాట. మనం ఫుడ్ తీసుకుంటే సమ్ ఫుడ్ డౌన్లోడ్ అయిపోవాలి, అది మనం ఉన్న రూల్ అనమాట. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ రూల్ మన సిఎన్ఎస్ మన బ్రెయిన్ ఆపుతుంది ఆ రూల్ని. కొంతమందికి ఆ రూల్ యాక్టివేట్ అవుతుంది, దాన్ని ఐబిఎస్ అని చెప్తాము. ఎందుకంటారు సార్ అట్లా? ఏజ్ని బట్టి? అది ఏజ్ని బట్టి మన సోషల్ బిహేవియర్ కదండి. ఇప్పుడు మీరు భోజనం చేస్తారు, భోజనం చేస్తే బాత్రూమ్కి వెళ్తే బాగోదు కదా. సో అందుకని మన బాడీ కంట్రోల్ చేస్తుంది ఆ మూమెంట్ ని. మనం చిన్నప్పుడు ఉన్న మూమెంట్స్ అన్ని పెద్ద తర్వాత చేయట్లేదు కదా. అట్లాగే ఇప్పుడు మనం ఫుడ్ తినంగానే మనకి పేగుల మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది. వన్స్ పేగుల మూమెంట్ స్టార్ట్ అయితే
మోషన్కి వెళ్ళాలి. చిన్నపిల్లల్లో ఉంటుంది, మీరు చిన్నపిల్లలు పాలు తాగిన వెంటనే మోషన్కి వెళ్తారు, మోషన్కి వెళ్ళిన వెంటనే మళ్ళీ పాలు తాగుతారు. అది ఒక సైకిల్ లాగా వెళ్ళిపోతూనే ఉంటుంది వాళ్ళకి. అందుకే వాళ్ళకి మినిమం 10 to 12 టైమ్స్ మోషన్ వెళ్తే తప్ప మోషన్ వెళ్ళినట్టు అనుకో మనం యాక్చువల్గా. అదేంటంటే ఒక ఏజ్ వెళ్ళలేదు అనే థాట్ కన్సర్న్ అసలు వస్తుంది. మీరు ఓల్డ్ పీపుల్ అయితే ఎంతసేపటికి ఆ డైపర్ వైపే ఉంటది వాళ్ళ కళ్ళన్ని, మోషన్కి వెళ్ళాడా మోషన్కి వెళ్ళాడా మోషన్కి వెళ్ళాడా. ఎందుకంటే వెళ్తే తింటాడని, అవునవును తింటే వెళ్ళాలి, అది రూల్ అనమాట యాక్చువల్గా అనమాట. అవును ఇది ఐబిఎస్ ఏంటంటే మనకి కొంచెం స్ట్రెస్ ఉన్న కండిషన్లో కానీ, యాంగ్జైటీ ఉన్న పేషెంట్స్ కానీ, ఎస్డిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఈ ఐబిఎస్ ప్రాబ్లమ్ రీయాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే సో ఇది ఒక కండిషన్. కొంతమందికి ఏమవుతుందంటే మన బ్లడ్ సర్క్యులేషనే, ఎవరైతే ఇంటెస్టైన్కి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషనే బ్లాక్స్ ఉంటాయి అనమాట. దాన్ని ఏంటంటే మీసెంట్రిక్ అక్లూజన్స్ అంటారు. మీసెంట్రిక్ అంటే మన స్మాల్ బౌల్కి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ పేరు మీసెంట్రిక్ సర్క్యులేషన్. ఓకే అందులో కనుక బ్లాక్ ఉందనుకోండి అప్పుడు కూడా మనకి పెయిన్ వస్తుంది. ఎందుకు అంటే మనకు అన్నం తిన్న తర్వాత నార్మల్గా మీరు స్లీపీ పొజిషన్లో ఉన్నారు, నార్మల్గా ఉన్నారు, మనకి బ్లడ్ సర్క్యులేషన్లో 10% మాత్రమే ఇంటెస్టైన్కి వెళ్తుంది. ఓకే మిగతా 90% వైటల్ ఆర్గాన్స్ లైక్ హార్ట్కి, లివర్కి, కిడ్నీస్కి, బ్రెయిన్కి వెళ్తుంది. మీరు తిన్న తర్వాత ఏమవుతుందంటే ఒక 30% పెరుగుతుంది అనమాట సర్క్యులేషన్. సపోజ్ నీకు బ్లడ్ సర్క్యులేషన్కి బ్లాక్ ఉందండి, 30% పెరగదు కదా, బ్లాక్ వల్ల పెరగదు. అప్పుడు ఇంటెస్టైన్ ఏం చేస్తుంది, నాకు బ్లడ్ సర్క్యులేషన్ రాలేదు కాబట్టి అని పెయిన్ స్టార్ట్ అవుతుంది. పెయిన్ అనడానికి మీనింగ్ ఏంటంటే నాకు బ్లడ్ సర్క్యులేషన్ రావట్లేదు అని క్రై చేయడం మొదలు పెడుతుంది. క్రయింగ్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే అది క్రయింగ్. హార్ట్ అటాక్ అంటే కూడా ఏంటంటే హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ కోసం క్రై అవుతుంది, అంటే ఏడుస్తుంది కరెక్ట్ గా మార్చడం. ఇంటెస్టైన్ కూడా అలాగే స్టార్ట్ చేస్తుంది అనమాట. మేము అడుగుతాము, ఇప్పుడు క్యాజువాలిటీకి వస్తాడు ఒక పేషెంట్, పేషెంట్ చాలా సివియర్ గా కంప్లైంట్ చెప్తాడు, నాకు పెయిన్ చాలా వస్తుంది సార్ అంటాడు. మనం ఎన్ని టెస్టులు చేసినా కూడా పెయిన్ తగ్గదు, పెయిన్ కి రీజన్ తెలియదు. అర్థం ఏంటంటే పేషెంట్, మాకు ప్రొఫెసర్ ఒక ఆయన చెప్పేవాళ్ళు అనమాట, పేషెంట్ క్యాజువాలిటీలో పెయిన్తో బాధపడుతున్నాడు, క్రై అవుతున్నాడు, నీ రిపోర్ట్స్ నీ టెస్ట్లు నేను పొట్టను టచ్ చేసినా కూడా పెయిన్ రాదు పేషెంట్కి, అన్ని నార్మల్ లోపల పెయిన్ అవుతుంటుంది, లోపల పెయిన్ అయిపోతుంటుంది, అతను పెయిన్ తట్టుకోలేక మొత్తం తిరిగిపోతుంటాడు, టెస్ట్లు అన్ని నార్మల్గా ఉంటాయి, అయినా పేషెంట్కి కంప్లైంట్ వస్తుంది, పెయిన్ కంప్లైంట్. పేషెంట్ క్రయింగ్ అంటే సమ్ ఇంటెస్టైన్ ఈస్ క్రయింగ్ ఫర్ బ్లడ్. సో మనం ఇంటెస్టైన్ డ్యామేజ్ అవుతుందని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. సో జనరల్గా ఏం చేస్తామంటే రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తున్నాయి, పేషెంట్ మాత్రం పెయిన్ పెయిన్ అని ఏడుస్తున్నాడు, మనం ఫస్ట్ చెప్తామంటే ఎవరైతే సైకో గడ్రా అంటాం. 99.99% ఎవరు మాస్క్ చేయాలని ట్రై చేయరు యాక్చువల్లీ, ఉత్తిగా పిచ్చిగా చెప్పరు, వాళ్ళకి కూడా తెలియక పెయిన్ అవుతుంది కానీ ఎందుకు అవుతుందో వాళ్ళకి తెలియదు. టెస్ట్లన్నీ నార్మల్ ఉంటాయి, డాక్టర్ ఎగ్జామిన్ చేస్తే నార్మల్ వస్తుంది, అయినా కూడా పేషెంట్కి పెయిన్ వస్తుంది అనమాట. అదే టైంలో ఏం చెప్తాడు మా ప్రొఫెసర్, ఏం చెప్తారంటే పేషెంట్ పెయిన్ వచ్చినప్పుడు నువ్వు చెక్ చేస్తావు కదా, అదే టైంలో పల్స్ రేట్ చూడమని చెప్తారు. పల్స్ రేటు మనకి లోపల ఏదైనా ప్రాబ్లం ఉందో ముందే చెప్పేస్తుంది. యాక్షన్ చేసేవాడి పల్స్ రేట్ ఎప్పుడు నార్మల్ గానే ఉంటుంది, లోపల కనుక నిజంగా ప్రాబ్లం ఉంటే పల్స్ రేట్ పెరుగుతూనే ఉంటుంది, అప్పుడే అలర్ట్ అవ్వమని చెప్తారు. ఎందుకంటేనండి ఇది లైక్ హార్ట్ అటాక్ లాగే. సపోజ్ ఇంటెస్టైన్ కనుక బ్లడ్ సర్క్యులేషన్ లేక చనిపోయింది అనుకోండి, మీకు పేషెంట్ యొక్క డెత్, సపోజ్ నేను ఎమర్జెన్సీలో సర్జరీ చేసినా కూడా 6 months లో ప్రాబ్లం అయిపోతుంది అతనికి, ఎందుకంటే నేను ఇంటెస్టైన్ మొత్తం తీసేయాలి. ఇంటెస్టైన్ 6 meters ఇంటెస్టైన్ ఒక బ్లడ్ వెజల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కనుక ఆ బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, 6 meters ఇంటెస్టైన్ తీసేయాలి. అతను తీసిన తర్వాత నార్మల్ పేషెంటే కానీ తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు. అందుకని ఏంటంటే ఎవరైనా సరే తిన్న తర్వాత నాకు పెయిన్ ఎక్కువ వస్తుంది అని మనం అలర్ట్ చేసినప్పుడు ఏంటంటే హిస్టరీ అడగాలి, హిస్టరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి కనుక మనం బ్యాక్గ్రౌండ్ లో చెక్ చేస్తే ఏంటంటే అంతకుముందు ఇలాంటి కంప్లైంట్లు వస్తాయి, మోషన్ కూడా బ్లాక్ కలర్ లో ఉంటుంది అతనికి అప్పుడప్పుడు. సో హిస్టరీ అనేది 99% మన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది. అట్లా కాకుండా డాక్టర్ కి చెప్పాలి, మనం పర్ఫెక్ట్ గా ఈవెన్ దో మనకి ఇబ్బంది అనిపించినా కూడా మనం హిస్టరీ కరెక్ట్ గా చెప్పాలి. మొహమాటం లేకపోయినా, ఇప్పుడు మన యూరిన్ మన మోషనే కదా, మనం చెక్ చేసుకోవడంలో తప్పలేదు. సో డాక్టర్ కనుక మనం క్లియర్ గా చెప్పామంటే ఐడియాస్ విల్ గో ఇన్ అదర్ వే. మీరు రిపోర్ట్స్ నమ్ముకున్నారంటే కష్టం అవుతుంది, రిపోర్ట్ మనకి సజెషన్ ఇవ్వగలదు. ఈ రోడ్డు వెళ్ళమని చెప్పగలదు కానీ గూగుల్ మ్యాప్ ఆ రోడ్లో ఎంత ఉంది ఎంత చెప్పలేదు కదా, డ్రైవింగ్ నేనే చేయాలి ఫైనల్ గా. సో ఆ సజెషన్స్ ఇవ్వగలదు అనమాట. సో హిస్టరీ ఇంపార్టెంట్. సో ఎస్డిటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళైనా, ఐబిఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిన వాళ్ళైనా, వీళ్ళందరికీ తిన్న తర్వాత పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ లో వస్తుంది. సపోజ్ ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అనుకోండి, అతనికి బొడ్డు చుట్టూ పెయిన్ వస్తుంది యాక్చువల్లీ.
అతను ఏంటంటే ఆల్రెడీ అతను చూడంగానే మనకి బాగా వెయిట్ లాస్ అయ్యే ఉంటాడు, ఎందుకంటే ఇది ఒక రోజు వచ్చిన ప్రాబ్లం కాదు. ఓకే ఓకే సో పేషెంట్ చూడంగానే ఫస్ట్ వెయిట్ లాస్ అయిపోయిన పేషెంట్, ఎమాసియేటెడ్ అయిపోయిన పేషెంట్ లాగా అనిపిస్తారు. ఈ బేస్ చేసుకొని మనం టెస్టులు రాస్తాం. ఓకే ఆ టెస్టులో వచ్చిన డయాగ్నోసిస్ ప్రకారం మనం సర్జరీకి వెళ్ళామనుకోండి, మీ కంప్లైంట్ తగ్గుతుంది. రైట్ రైట్ లేకపోతే నేను సర్జరీ రిపోర్ట్కి చేస్తాను, మీ పెయిన్ మీ దగ్గరే ఉంటుంది. ఓకే. సో సింపుల్గా ఈ ఇష్యూస్ మీరు చెప్పినట్టుగా ఫైనల్గా ఏవైతే ఇష్యూస్ ఉంటాయో దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ వస్తుంది. అది ప్రాపర్గా చెప్పాలి, ఎక్కడ నొప్పి వస్తుంది, ఎలా హిస్టరీ అనేది కంపల్సరీ చెప్పాల్సిందే. ఈవెన్ డాక్టర్ వినకపోయినా సరే మనం చెప్పాల్సిందే. దాంతో పాటు ఒకవేళ వీటన్నిటికి మెయిన్ రీజన్స్ ఏవైనా సరే, ఇంటెస్టైన్ ఇష్యూస్కి సంబంధించిన ఈ అన్ని ఇష్యూస్కి ప్రధాన కారణం ఏమై ఉంటుంది సార్? వాళ్ళు ముందే అది రాకుండా ఉండాలంటే జనరల్గా అండి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ప్రాబ్లం అయితే ఇంతకు ముందు అయితే మనము ఫిమేలు, ఎక్కువ ఫర్టైల్ ఫిమేలు, 40 years ఏజ్ గ్రూప్, బాగా ఫ్యాటీ ఉన్న వాళ్ళకి వచ్చేదని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మేము 3 years బాయ్కి చూస్తున్నాము, 100 years గర్ల్కి చూస్తున్నాము. సో ఒక ప్రాబ్లం, ఎందుకంటే గాల్ బ్లాడర్లో స్టోన్ ఏంటంటే కాన్సన్ట్రేటర్ ప్రాబ్లం. గాల్ బ్లాడర్ కనుక దాని పని దాన్ని చేయలేదు అనుకోండి, స్టోన్స్ ఫామ్ అయిపోతాయి. ఓకే సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవడానికి మన మిస్టేక్ లేదు యాక్చువల్లీ, ఓకే ఓకే మనం దాన్ని ఆపడం కూడా కుదరదు. దాన్ని కాంప్లికేట్ అవ్వకుండా ఉండాలంటే ఏంటంటే ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఓకే వన్ థింగ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఆల్రెడీ మనం అనుకున్నట్టు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ప్రాపర్ డైట్, ఆన్ టైం ఫుడ్ తీసుకోవాలి, అండ్ బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, కొంచెం మంచి నిద్ర, స్ట్రెస్ లేకుండా లైఫ్ని లీడ్ చేయడం, దానివల్ల ఎసిడిటీ రాకుండా ఉంటుంది, వచ్చినా తగ్గుతుంది. మూడో కండిషన్ ఐబిఎస్ ప్రాబ్లము. బ్రెయిన్ని బాగా యాక్టివ్గా ఉంచితే మనీ వస్తుందో లేదో తెలియదు కానీ ఇంటెస్టైన్ మూవ్మెంట్ మాత్రం వస్తుంది. ఓకే, సో దాన్ని ఐబిఎస్ ప్రాబ్లం. సో ఇది రావడానికి కారణం బ్రెయిన్. ఓకే దాన్ని కొంచెం నార్మల్ ఏదైతే ఎంతవరకు అయితే అవసరమో అంత యూజ్ చేసుకుంటే బెటర్. ఐన్స్టీన్ లాగా వాడేస్తానంటే కష్టం అవుతుంది అనమాట, ఐబిఎస్ వచ్చేస్తుంది అనమాట. సో ఎందుకంటే ఐబిఎస్ ఉన్న వాళ్ళ పేషెంట్స్ వాళ్ళండి అట్లీస్ట్ 10-15 ఎండోస్కోపీలు, కొలనోస్కోపీలు, 20-30 మంది హాస్పిటల్స్ తిరిగేస్తారు. మనకు వచ్చేదంతా పెద్ద పెద్ద ఫైల్స్ పట్టుకొని వస్తారు. ఆ ఫైల్స్ చూడంగానే చెప్పేస్తాము ఆ పేషెంట్ ఐబిఎస్ పేషెంట్. ఓకే అతను మాట్లాడే విధానంలోనే తెలిసిపోద్ది నువ్వు ఐబిఎస్ పేషెంట్. నువ్వు మీరు ఏమన్నా చెప్పండి, అతని డైట్ నేను బాగా కంట్రోల్ చేస్తాను సార్, నాకు టెస్ట్లు అన్నీ చేశాను, నేను అన్ని నార్మల్. ఫేస్ మాట్లాడే విధానంలోనే అర్థమైపోతుంది అతను ఎంత టెన్షన్ తో మాట్లాడుతున్నాడు. ఓకే ఓకే సో ఆ టెన్షన్ లేకుండా ఉంటే మీకు ఐబిఎస్ రాదు. అంటే క్లియర్ గా మెంటల్ టెన్షన్ అనేది ఇండైరెక్ట్ గా మన ఇంటెస్టైన్ మూవ్మెంట్ ఎక్కువ చేసేస్తుంది. ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫోర్త్ వన్ ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల, యాక్చువల్ గా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు, స్మోకింగ్ చేసే వాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది. కొంతమందికి వితౌట్ దట్ కూడా వస్తుంది. సో మనం మన చేతుల్లో ఉన్నంత వరకు క్లియర్ చేయగలం కానీ మన దాంట్లో. వీళ్ళకి ఏంటంటే డయాబెటిక్ కంట్రోల్, హైపర్ టెన్షన్, స్మోకింగ్ చేయొద్దండి అని చెప్తాము, రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకోమని చెప్తాం. నెక్స్ట్ ఫ్యాటీ మీల్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ సర్క్యులేషన్ కావాలి యాక్చువల్లీ. సో ఫ్యాటీ మీల్ తక్కువ తీసుకుంటే ఏంటంటే తక్కువ బ్లడ్ సర్క్యులేషన్ తో సరిపోతుంది, వాడికి పెయిన్ రాదు యాక్చువల్లీ. ఒకవేళ అయినా కూడా పెయిన్ వస్తుంటే సర్జరీ ప్రొసీడ్ అయిపోమని చెప్తాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ కి మీకు పెయిన్ ఉన్నా లేకపోయినా బెటర్ టు గో ఫర్ సర్జరీ. ఓకే ఎందుకంటే మీకు ఫ్యూచర్ లో ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి అనమాట. అది కూడా సింపుల్ సర్జరీ వల్ల కాంప్లికేట్ అవుతుంది. ఎవరికి అవుతుంది, ఎప్పుడు అవుతుంది అనేది వీ డోంట్ నో, నోబడీ నోస్ వాట్ విల్ హ్యాపెన్. చాలా మంది ఓపీకి రాగానే ఇంకో సంవత్సరంలో చేయించుకోవచ్చు అని అడుగుతారు. నాకు ఎట్లా తెలుస్తుందండి? ఈ రోజు మీరు వచ్చింది సింపుల్ ప్రాబ్లమ్ తో, రేపు ఏమవుతుంది అనేది మనకు తెలియదు కదా. సో ఇవన్నీ చేస్తే లైఫ్ అనేది పీస్ఫుల్ గా ఉంటుంది. రైట్. సో ఎగ్జాక్ట్గా ఏం చేస్తే మంచిది, ఏం చేయకపోతే మంచిది అనేది సార్ మనకు చాలా క్లియర్గా చెప్పారు. మీకు కూడా ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్ ఏ డ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.